అనంతపురం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి రైతాంగం గురించి ఈ ఫస్ట్ యూరియా డిఏపి కొరత ఉంది. దానికోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి యూరియాపి కొరత లేదని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము దానికి లింకు కలిపి వేరేటివి అన్నీ తీసుకోవాలా, వేరేటివి తీసుకుంటే కాగా ఇస్తున్నామంటున్నారు. యూరియా గతంలో 300 ఒక మూట ఉంటే ఇప్పుడు 800 తీసుకుంటున్నారు. దాని గురించి లింక్స్ అన్ని కలుపుతున్నారు తీసుకోమని. దాని గురించి ప్రాబ్లం అయింది. అదే హంద్రీ నివా జలాల గురించి ఇంతకుముందు మన అనంతపురం హంద్రీ నివా ఆ జలాలు దాని విషయం వచ్చేసి మన రాయలసీమకంతా కలిసి 6,200 ఎకరాలు పారాల్సింది. దాంట్లో మన అనంతపురం వచ్చేసి 3,50,000 ఎకరాలు పారాలి. చిత్తూరుకు వచ్చేసి 1,40,000 ఎకరాలు, కర్నూలు కడప వచ్చేసి 1,20,000 ఎకరాలు. మనది సింహభాగమైనటువంటిది కరువు ప్రాంతము అనంతపురం జిల్లా. 3,50,000 ఎకరాలు పారాల్సిన వాటరు లైనింగ్ వేసి హంద్రీ నివా దాని గురించి లైనింగ్ తీసుకొని పోయి చిత్తూరుకు తీసుకుపోతున్నారు. చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్కి అంతా సీఎం కానీ ఒక చిత్తూరుకే సీఎం కాదు ఆయన. కాబట్టి ఇది కరువు ప్రాంతమైన ఇక్కడ మొదట్లో రావాల్సిన సింహభాగమైనటువంటి 3,50,000 ఎకరాలకు ఇక్కడ కాదని లైనింగ్ చేసి అక్కడ తీసుకోబోతుంది. గతంలో మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము కానీ కూడేరులో విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే మేము మీటింగ్ పెట్టి 404 జీవో రద్దు చేయాలా దాని గురించి ఆయన అన్నప్పటికీ కానీ దాన్ని పెడచవన పెట్టి అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయి, ఈ చెట్లు చేమలు అన్ని దెబ్బతింటాయి. దాని నుంచి రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. రైతు మన భారతదేశంలో ఒక రోజుకు సగటున 30 నుంచి 40 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. పాము కాటుకు 100 మంది చనిపోతున్నారు, కుక్క కాటుకు 100 మంది చనిపోతున్నారు, కరెంటు వల్ల 30 మంది 40 మంది చనిపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు రైతులకు ఉండేది గతంలో ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినాయి చీనీ పంటకు, చీనీకి అరటికి మిగతా పంటలకంతా హెక్టార్కు 25,000 ఇచ్చినారు గతంలో ప్రభుత్వాలు రెండు. ఇప్పుడు ఇంతవరకు రైతులకు ఏమాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ చిరుధాన్యాలు ట్రైకోడెర్మా వర్మి కాంపోస్టు ఇవన్నీ కూడా రైతులకు 90% ఇచ్చినట్లయితే వాళ్ళు బతికి బట్టగట్టు అవుతారు. లేకుంటే ఇంతకుముందు ఇప్పుడు 30 మంది చనిపోతున్నారు భారతదేశం అంతా. ఇది ఇంకా మరింత పెరిగే పరిస్థితి ఉంది భారతదేశం అంతా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ చేయనట్లయితే ఈ రైతులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉరి కొయ్యలకు మరింత మంది ఆలబడే పరిస్థితి ఉంది. దాని గురించి వెంటనే చర్య తీసుకొని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రవేశపెట్టిన C2+50% MSP చట్టబద్ధత కల్పించాలని దాని గురించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చర్య తీసుకుంటుంది. దాని నుంచి విస్తృత సమావేశాలు పెట్టి విస్తృతంగా పోరాడుతుంది. రైతాంగం గురించి పూర్తిగా పోరాడుతుందని మరీ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చేయనట్లయితే పూర్తి స్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ చేయగలుగుతామని మేము మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. దూరంలో వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి మరొక్కసారి అధికారం చేపించుకొని వ్యవసాయం దండగా చేయడం జరుగుతుంది. ఈరోజు యూరియా కొరత ఉంది. పార్లమెంట్ లో ఏమాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్ గా ప్రజలందరికీ తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పక్షాన 3 పంటలు పండే భూమిని లాక్కొని ఈరోజు అక్కడ దండగా చేయడం జరిగింది. ఈరోజు యూరియా కొరతతో అదే రంగంగా అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసమే ఆ రోజు కృష్ణా జలాలను 280 అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హంద్రీ నీవా జలాలను అనంతపురంకు రావడం జరిగింది. ఈరోజు అవి చూస్తూ ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈరోజు కుప్పం తీసుకెళ్లడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. పోన్లే కుప్పం ప్రజల కన్నా ఏమైనా న్యాయం జరుగుతుందంటే కేవలం ఫోటోషూట్లతోనే పరిమితం అవుతుంది.
జేసీబీలతో నీళ్లు తోలి, ట్యాంకర్లతో నీళ్లు తోలి, జలతహారతని, ఆహారతని, ఈ హారతని ఈ రోజు చూస్తా అంటే అర్థమవుతుంది. రైతాంగం కాలువలో ఏదైతే వర్షం నీళ్లు తప్ప అందరి నీవా నీళ్ళు ఇంతవరకు రాలేదు. రైతాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రైతాంగ నిధులు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతున్నారు? కేంద్రం చేసిన గొప్పలు మీరు జబ్బలు తడుచుకుంటూ వాళ్ళు ఇచ్చిండే 5,000 6,000 మళ్ళీ కట్ చేసి రైతులకు వేసినారు. మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు? రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు? మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో కనబడుతోంది. అడుగుతున్న పెద్ద మనిషి కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావడంలే. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటపడడం జరుగుతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి పదాల్లో ఏదైతే 2014 నుంచి 2014 వరకు జరిగినట్టు ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా అనంతపురం, ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతాంగం పైనే ఆధారపడింది. అనంతపురం జిల్లా రైతులను ఆదుకోండి అని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతున్నాం. అయ్యా 18 నెలలు అవుతాంది మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రైతాంగానికి ఏం చేసినామని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పిన దాఖలాలు లేవు. రైతాంగానికి అవసరమైన పనిముట్లు కానివ్వండి, ఎక్కడ కూడా సబ్సిడీ అందిన దాఖలాలు లేవు, బోర్లు వేసిన దాఖలాలు లేవు. వర్షం పడుతుంది, ఆ నీళ్లను ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అర్థం కావడం లేదు మీకు. కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.